హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీశైలంలోని నల్లమల అడవుల్లో వెలిసిన కామేశ్వరి అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి టికెట్ తీసుకోవాలి, ఈ సమాచారం మొత్తం తెలుసుకున్నాం పదండి. శ్రీశైలం మెయిన్ గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరం దగ్గర ఉన్న నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గర మనకి టికెట్లు ఇస్తారు. శిఖరం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అన్నమాట. అంటే ఇక్కడే ఇస్తారండి టికెట్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ బోర్డు ఉంది, నెక్కంటి NSTR నెక్కంటి జంగిల్ రైడ్. అయితే ఈ పైకి చూస్తే అదే శిఖరం అండి. ఈ రైట్ సైడ్లో చూసారు, ఇక్కడ కోనేరు ఉంది, ఇందులో వాటర్ కూడా ఉన్నాయి. నైట్ టైము అడవి జంతువులు వచ్చి వాటర్ గట్ట తాగుతాయని కొంతమంది చెప్తూ ఉన్నారు. పైన వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా ఉంది. చూసారు, ఇదిగో టికెట్స్ ఇక్కడే ఇస్తారండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక హాల్ కింద ఉంది, అంటే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి. ఏంటంటే ఈరోజు మార్నింగ్ టికెట్లు తీసుకుంటే రేపు మార్నింగ్ మనల్ని రైడ్కి తీసుకెళ్తారు. ఇది కొంతమంది చూసారా, ఆల్రెడీ టికెట్లు తీసుకుని రైడ్కి వెళ్ళడానికి వచ్చారనమాట. మార్నింగ్ 8 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. మొత్తం 120 మందిని తీసుకెళ్తారు 15 జీపుల్లో. మన రైడు స్టార్ట్ అయిందండి. ఇది స్టార్ట్ అయింది నల్లమల్ల అడవుల్లో. స్టార్ట్ అయిన గంట తర్వాత 1 కిలోమీటర్ దూరంలోనే మనల్ని వెహికల్ ఆపేస్తారు. ఎందుకంటే గుడి దాకా తీసుకెళ్ళరు, అక్కడ దాకా వెహికల్ వెళ్ళదు. ఒకప్పుడు మరీ దారుణంగా ఉండేదంట రోడ్డు, ఇప్పుడు కొంచెం ఓకే వెళ్తూ ఉంది. ఒకప్పుడు మరీ చాలా దారుణంగా ఉండేదంట. ఆ చుట్టుపక్కల మొత్తం చూడు, ఎటు చూసినాడు. ఎందుకంటే 10 కిలోమీటర్లు అంటే లోపల ఎలా ఉంటుందో తెలుసు కదా, మొత్తం అడవే ఉంది. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి వినాయకుడి యొక్క విగ్రహం ఉంటుందండి. ఈ వినాయకుడి విగ్రహం దగ్గర దర్శనం చేసుకుని మనం ముందుకి వెళ్ళిపోదాం. దర్శనం అయ్యింది, మనం ముందుకు వెళ్దామండి. ఇక్కడ బ్రిడ్జి కింద ఉంది చూసారా, ఇక్కడ కూడా వాటర్ వస్తూ ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇది కూడా మునిగిపోతుందంట. ఇంకా ఒక 100 మీటర్లు వెళ్తే మనకి గుడి కనిపిస్తూనే ఉంది ఎదుర. ఇక్కడ మొత్తం ట్రైబల్సే ఉంటారు, చెంచు జాతి వారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఆ గుడిని ఆ ఎదురుగా మనకు కనిపిస్తుంది చూసారా, అదేనండి గుడి. గుడి అంటే పెద్దగా ఏమీ ఉండదు, చిన్నగా హైట్లో ఉంటుంది. కాకపోతే సొరంగంలో కిందకి మనిషి నుంచోడానికి ఉండదు, ఖాళీ దూరి కూర్చుని మాత్రమే దర్శనం చేసుకురావాలి. ఈ గుడికి వెళ్ళి అమ్మవారికి బొట్టు పెట్టి ఒక కోరిక కోరుకుంటే 41 రోజుల్లో తీరిపోతుందని, కోరిక తీరుతుందని ప్రగాఢమైన విశ్వాసం అండి అందరిది. అమ్మవారి గుడి ఇదే. మొత్తం పెద్ద పెద్ద చెట్లు, మొత్తం అడవే. మరి ఇక్కడ ఎలా ఉంటున్నారు అనేది చాలా గ్రేట్. ఇది వచ్చిన వారు లైన్లో నుంచుని గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రావాలండి. ఎదురుగా శివాలయం ఉంటుంది, అమ్మవారి ఫోటో అండి. ఇక్కడ ఇది మొత్తం చిన్న సరస్సులా ఉంది. వర్షాకాలం మొత్తం ఇది వాటర్తో నిండిపోతుందంట. ఇప్పుడు మేము మే నెలలో వచ్చాం కాబట్టి అంత వాటర్ ఏం లేదు, లైట్గా వాటర్ ఉన్నాయి అంతే. కొంచెమే వాటర్ ఉంది. ఫుల్ వాటర్ ఉంటే అందులో కొంతమంది స్నానం కూడా చేస్తారండి వచ్చిన వాళ్ళు, కాళ్ళు కడుక్కోవడానికి కూడా బాగుంటుంది. ఈ బ్రిడ్జి ఎదరికి వెళ్తే చాలామంది వెళ్తుంటారు, మనం కూడా వెళ్దాం. దాటి ఎదరికి వెళ్తే అక్కడ నాగేంద్రుని పొట్టు ఉందన్నారు, ఎదరికి వెళ్దాం మనం కూడా. ఇటువంటి ఏరియాల్లో సింగిల్గా రావాలంటే కష్టం. ఈ జీపులో తీసుకొచ్చేది కూడా మొత్తం ఇది ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించే తీసుకొస్తారండి. ఇది ఫారెస్ట్ వాళ్ళే తీసుకొస్తారు. 15 జీపులు వాళ్ళే పెడతారు. మొత్తం రిటర్న్ కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఆ బాధ్యత అంతా వాళ్ళదే. అయినా మన భయం మనకుంటుంది కదా. ఇక్కడ ఒక పుట్టు ఉందండి, ఈ పుట్టను దర్శనం చేసుకుని మళ్ళీ మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోదాం.
ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి రావడానికి జర్నీ ఎక్కువ టైము. ఇక్కడ మనం ఉండేది 1 అవర్ కూడా ఉండం. దర్శనం చేసుకుంటాం. ఒక్కొక్క కాసేపు ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ మనం వచ్చిన జీప్లో మళ్ళీ మనల్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఉన్నది ఎవరు జీప్లో వాళ్ళు కూడా రండి రండి అని వాళ్ళు మనల్ని పిలుస్తూనే ఉంటారు. మనం ఏ జీప్లో వచ్చామో ఆ జీప్లోనే వెళ్ళాలా, అంతే. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడున్న చెంచు జాతి వారే అన్నం వాళ్ళ డబ్బులతోనే అన్నం పెడతారు, అందరికీ పెడతారు. సాంబారు రోటి పచ్చడితో చాలా 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 బాగుంటుంది. వాళ్ళే పెడతారు. కాకపోతే మనం తిన్న తర్వాత మనకు తోచింది ఎంతైతే అంత వాళ్ళకి ఎంతో కొంత మనం రాయడమో ఇవ్వడమో చేస్తే తర్వాత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆ ఒక్క పని కూడా చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. ఇదేనండి టెంపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అండి ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైట్మెంటే. అది ఏ సినిమా, జైలర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వర్త్ వర్మ వర్త్ అని. వచ్చి వెళ్ళిన తర్వాత ఈ జంగిల్లో ఈ అడవిలో అసలు చాలా ఏం ఎక్స్పీరియన్స్ అంటే చెప్పలేమండి, అంత బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ ఇల్లులు చూసారా, వీళ్ళకి మాత్రం గుడిసెలు మాత్రమే ఉన్నాయి. అవి చిన్న చిన్న గుడిసెలు మాత్రమే ఉన్నాయి. అందులోనే వాళ్ళు జీవిస్తున్నారు. కాకపోతే ఈవినింగ్ 7, 6:30, 7 అయ్యేటప్పటికే వాళ్ళు పడుకుంటారంట. ఎందుకంటే అడవి జంతువులు తిరుగుతాయి కాబట్టి. చూడండి, చిన్న 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 ఇల్లులే. వీళ్ళకి సోలార్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి లైటు, ఫ్యాన్ రావడానికి సోలార్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సోలార్ వాటర్ ప్రాబ్లం లేకుండా బాగానే ఉంది. ఇదిగో చిన్న చిన్న గుడిసెల్లో మాత్రమే జీవిస్తున్నారండి వీళ్ళు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి, చెప్పుకోవాలి వీళ్ళని. ఓకే, మన దర్శనం అయిపోయిందండి, భోజనం చేసేస్తాం. మన రిటర్న్ జర్నీ మనది స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కొంచెం 1 కిలోమీటర్లు బ్యాక్ నడిచి వచ్చి మనం ఎక్కడ జీపులు మనల్ని దింపేసినాయో ఆ జీపుల దగ్గరికి వస్తే మనం వచ్చిన జీప్ చూసుకుని ఆ జీప్ ఎక్కేస్తే మళ్ళీ 1 అవర్ జర్నీ ఉంటుంది మొత్తం అడవిలోనే. ఇంకా ఎదురు కనిపిస్తున్నాయి కదా జీపులు. మన జీప్ ఎక్కడుందో చూసి మన జీప్ ఎక్కేస్తే చాలా హ్యాపీగా అండి, చాలా హ్యాపీగా అయిపోయినట్టు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీ. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ అమ్మవారిని దర్శించుకోలేరు అంటుంటారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మన జీప్ ఎక్కేద్దాం.
బాయ్ బాయ్.